రాజేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆదిమ మానవులు నివసించినటువంటి ప్రదేశాన్ని చూడటానికి వచ్చాము. అంటే ఆది మానవులు ఎలా నివాసాలు ఏర్పరచుకున్నారు, ఎలా కొండ గుహల్లో ఉన్నారు, వాళ్ళు ఎటువంటి ఆయుధాలు వాడారు, వాళ్ళు అప్పుడు ఆ కాలంలో రాసినటువంటి ఆర్ట్ గ్యాలరీ, అంటే దీన్ని ఆర్ట్ గ్యాలరీ అంటారు, ఏ విధంగా రాశారు, వాళ్ళు ఏ బొమ్మలు గీశారు, ఇవన్నీ కూడా ఇది ఒంటిగుండు అనేటువంటి ఒక కొండ. ఇది ఇక్కడ అలాంటి చిహ్నాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా పాండవులు కూడా ఈ ప్రాంతంలో నడియాడారు అని చెప్పడానికి కోసం, ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగారని చెప్పడం కోసం అనేక చిహ్నాలు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఈరోజు సందర్శించడం కోసం మనం బయలుదేరి వచ్చామని ఇక్కడికి. ఇదే ఒంటిగుండు గుట్ట. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఆది మానవులు ఏ విధంగా ఇక్కడ నివసించారు, ఏ విధంగా ఆర్ట్ గ్యాలరీ అంటే చిత్రాలు ఏ విధంగా గీశారు, ఎలా జీవించారు అనేది ఇక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఇప్పుడు. ఆదిమ మానవులు సంతతి నుండి ప్రపంచ మానవాళి మొత్తం ఉద్భవించిందని మనం ఇప్పటి వరకు చరిత్రలో, పాఠ్యాంశాల్లో అనేక రకాలుగా తెలుసుకున్నాము. తెలుసుకోవడం తప్ప ఆ ఆనవాళ్ళు ఎక్కడున్నాయో మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రదేశం, ఆదిమ మానవులు ఇక్కడ నివాసం ఉన్నారని, అనేక చిత్రాలు వారి స్వహస్తాలతో ఇక్కడ చిత్రీకరించారని, ఇక్కడే కొండల్లో గుహలను ఏర్పాటు చేసుకొని నివాసాలు ఉన్నారని తెలిసేసరికి చాలా ఆశ్చర్యం గురయ్యాము. అడవుల్లో, కొండల్లో గుహల్లో ఏర్పాటు చేసుకొని ఆదిమ మానవులు నివాసం ఉండడమే కాకుండా వారి ఆచార సాంప్రదాయాలను తరువాతి సంతతికి కూడా అనేక సమాచారాన్ని అనేక చిత్రాల ద్వారా లిఖించారని మనకి తెలుస్తా ఉంది. మన అదృష్టం ఏమిటంటే మనం ఫలానా ఆదిమ జాతి నుండి ఇప్పుడున్న నాగరిక జాతిగా ఉద్భవించామనేది అనేక రకాల ఆనవాళ్లను మన ప్రాంతంలో చూడటం. ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం దర్శించడానికి ఇక్కడికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మొదటి తరం ఆదిమ మానవుడు తన ఆకలిని తీర్చుకొని ప్రకృతి వైపరీత్యాల నుండి, అనేక బలమైన జంతుజాతి నుండి రక్షణ పొందడం కోసం అనేక కష్టనష్టాలకు వచ్చి కొంత విజ్ఞానాన్ని సంపాదించాడు. ఆ పరిజ్ఞానం తన తదనంతరం వాళ్లకు కూడా చెందాలి అని అనుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన తట్టింది. అంటే రాళ్లను తొలిచి ఆయుధం చేసినట్లు వేట ఎలా వేటాడాలో తన తదనంతరం వారికి తెలియాలంటే తాను చూసింది, చేసింది అక్కడి రాతిపై ప్రతిష్ఠించాలని అనుకున్నాడట. తన దగ్గరున్న రాతితో తను ఎలా వేటాడాలో చెప్పేలా జంతువుల బొమ్మలను చిత్రించి సమూహ వేట ఎలా సాగించాలో అనేక రాళ్ల మీద లిఖించారని మనం తెలుసుకున్నాము. ఈ కొండలు గుట్టలు అన్నీ కూడా గతంలో ఇక్కడ ఆది మానవులు జీవించారని చెప్తా ఉంటారు. అదేవిధంగా పాండవులు కూడా ఈ ఏరియాలో తిరిగారని, ఇక్కడ దీన్ని ఆర్ట్ గ్యాలరీ అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క కొండని, ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీని చూడటానికి ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ పెద్ద గుహ ఉన్నది. ఇదేంటి అని చూస్తే మనం ఆది మానవులు ఒకప్పుడు మరి తలదాచుకోవడం కోసం గుహలు నిర్మించినట్టుగా ఇది అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది చాలా ఎంత లోతులో ఉందో చూద్దాం మనం ఒకసారి లోనికి వెళ్ళి. ఇదంతా కూడా ఇక్కడ గబ్బిలాల వాసనే వస్తూ ఉంది. ఇది అంటే ఒకప్పుడు విశాలంగా ఉండేదేమో, ఇప్పుడు ఈ రాళ్ళు అన్ని పడి ఇరుకైపోయింది. ఇది దారి కూడా చాలా లోతుగా ఉన్నది. ఇది ఈ గుహ అనేది చూస్తే ఇక మన కనుచూపు మేర కూడా ఈ గుహ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ గుహని ఇందులో ఇప్పుడు గబ్బిలాలు ఇంకా అనేక రకాల జీవులు జీవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. గబ్బిలాల సౌండ్ కూడా మనకు వస్తూ ఉంది. ఈ గుహ చాలా లోతుగా ఉంది. మరి ఎక్కడ దాకా ఈ గుహ తీశారనేది మనకైతే తెలియదు. దగ్గర ఉన్నటువంటి ఒంటిగుండు ఈ గుట్ట మీద ఉన్నాము. దీన్ని ఆర్ట్ గ్యాలరీ అని పిలుస్తారు. ఆర్ట్ గ్యాలరీ అంటే ఆదిమ మానవులు అనేక ఆర్ట్స్ వేశారని, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు కానీ వాళ్ళు చెక్కినవి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందుకే ఈ యొక్క ఒంటిగుండు ఈ గుట్టని ఆర్ట్ గ్యాలరీ అని పిలుస్తారు. ఇక్కడ చూస్తే మనం
చూడండి, ఇక్కడ రాయి మీద ఒక మనిషి ఆకారం చెక్కి ఉన్నారు. చూసారా, అప్పుడు ఆది మానవులు మరి ఇలాంటి చెక్కి ఉంటారనేది మన వాళ్ళు చెప్తా ఉంటారు. చూసారా, ఇది చాలా మనిషి ఆకారం రాయి మీద చెక్కి ఉంది. అదే గుట్ట మొత్తం కూడా ఒక ప్రత్యేకత సంతరించినటువంటి గుట్టలాగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఆది మానవులు తచ్చాడిన ప్రాంతం, పాండవులు తిరిగిన ప్రాంతంగా ఈ యొక్క ప్రాంతాన్ని పిలుస్తారు. చాలా విజ్ఞానవంతంగా వచ్చిన ఆలోచన ద్వారా అప్పుడు వారి సంస్కృతిని అంటే తదనంతర జాతికి అనేక రకాల చెట్లను తుంచగా జిగిరిస్తున్న స్రావాలను చూడగా అతని ఆలోచనకు అది గోడ మీద పూయగా రంగు వెలిసిపోకుండా ఉండడంతో అతడు జంతువుల్ని వాటి వేటాడే విధానాన్ని చిత్రీకరించారు. అదే ఆదిమ మానవుడి మొదటి ఆర్టు. అంటే అటువంటి ఆనవాళ్లను ఇప్పుడు మనం ఉన్న ఈ ఒంటిగుండు కొండ మీద గుహలో చిత్రలేఖనం ద్వారా చూపించారు. ఈ చిత్రలేఖనం కూడా ఆదిమ మానవులు ఈ ప్రాంతంలో ఎన్ని వేల సంవత్సరాల క్రితం తిరిగారో కానీ ఇప్పటి కూడా ఆ చిత్రలేఖనం చెక్కు చెదరకుండా రంగు వెలిసిపోకుండా అలానే ఉంది. అందుకే ఈ ఒంటిగుండు ప్రాంతాన్ని ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీగా పిలుస్తుంటారు. ఈ ఆదిమ మానవుల చిహ్నాలు ఉన్నటువంటి ఈ ఒంటిగుండు ప్రాంతాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లమూడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మనకు దర్శనమిస్తున్నాయి. గతంలోనే పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇవి ఆదిమ మానవుల నివాస కేంద్రాలుగా ప్రకటించారు. ఆదిమ మానవులు రాసినటువంటి చిత్రలేఖనం ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వ రికార్డులో కూడా నమోదు చేసుకున్నారు. కానీ ఇటువంటి ఆధారాలను సంరక్షించే చర్యలు మాత్రం ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టడం లేదు. ఇప్పటికైనా ఇటువంటి ఆదిమ మానవుల నివాస ప్రాంతాలైన ఈ కొండలను పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో రక్షించే బాధ్యత తీసుకుంటే రాబోయే తరాలకు కూడా ఇటువంటి చిహ్నాలను ఇటువంటి చరిత్రను మనం అందించిన వాళ్ళమవుతాం. ఈ గుట్ట ఇక్కడ పాండవులు పంచపాండవులని ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. అదేవిధంగా అమ్మోరి శిల్పం కూడా ఇక్కడ ఉన్నది. ఈ గుట్ట మీద కూడా పైన గుహలు ఉన్నాయి. అంటే ఇదంతా కూడా ఆదిమ మానవులు తిరిగిన ప్రదేశంగా, పాండవులు కూడా ఇక్కడ తెచ్చాడిన ప్రాంతంగా చెప్తూ ఉంటారు. పైన కూడా గుట్ట మీద చూద్దాము. ఈ పై గుట్ట ఎక్కాలంటే కొంచెం సాహసం చేయాల్సిందే. అయినప్పటికీ ఈ ఆదిమ మానవులు నివసించే ప్రాంతాలు కాబట్టి వీటిని చూడటానికి మనం సాహసం చేసి పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఎక్కడానికి మొత్తం రాతి కొండ. ఇది చాలా సాహసం చేస్తే కానీ ఈ పైకి ఎక్కే పరిస్థితి లేదు. ఇటువంటి కొండల్ని ఆవాసం చేసుకొని ఆది మానవులు ఈ ప్రాంతంలో తచ్చాడారనేది మనకి పూర్వీకులు చెప్తూ ఉంటారు. పాండవులు కూడా ఈ ప్రాంతంలోనే సంచరించారనేది ఇక్కడ అనేక ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఆది మానవులు అంటే ఆర్ట్ గ్యాలరీ అని దీనికి పిలుస్తారు. ఆది మానవులు అనేక వస్తువులను వాటిని ఇక్కడ తయారు చేశారని, వాటిని ఇక్కడ భద్రపరిచి ప్రజలు పూజలు పురస్కారాలు కూడా ఇప్పుడు చేస్తూ ఉంటారు.
ఈ ఒంటిగుండు ప్రాంతాన్ని ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీగా పిలవటానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గుహలో ఆదిమ మానవులు చిత్రీకరించినటువంటి అనేక ఆకారాలు మనం చూస్తున్నాం. చూడండి, జంతువుల ఫోటోలు, అదేవిధంగా తాళ్ళు ఫోటోలు, ఇలా అనేక రకాల చిహ్నాలను ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ చూసారా, పురావస్తు శాఖ వారు ఇక్కడ కొన్ని లెటర్స్ రాసి ఉన్నారు. ఈ గుహ అనేది నిలబడటానికి సరిపోయేంత గుహ కాదు, కూర్చోటానికి పడుకోవటానికి సరిపోతుంది. అయితే ఆదిమ మానవులు కూడా ఇక్కడ చిత్రీకరించినటువంటి ఇక్కడ చిత్రలేఖనాలు కూడా కూర్చొని కానీ అక్కడే పడుకొని కానీ వేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే మనం కూడా అక్కడ పడుకొని చూస్తేనే మనకి క్లారిటీగా అర్థమవుతున్నాయి. ఇవి కొన్ని చోట్ల కూజాల బొమ్మలు, ఎముకల బొమ్మలు, అంటే వేటకి ఉపయోగించే ఎముకలు, ఆ బొమ్మల్ని, అదేవిధంగా కొన్ని చోట్ల రకరకాల చిహ్నాలు, అంటే అవేంటో కూడా మనకి అర్థమయ్యే పరిస్థితి లేదు. రకరకాలుగా ఆ చిత్రాలు అయితే ఉన్నాయి. అవి కూడా మనకి ఇటుక పొడి కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. చూసారా ఎముక ఫోటోలు? అంటే ఆ రోజు వేటని ఎలా చేశారు, అదేవిధంగా ఆహారాన్ని ఎలా సేకరించేవాళ్ళు, ఎటువంటి ఆహారాన్ని సేకరించేవాళ్ళు, అంటే వాటిని తదనంతరం సంతతికి అందజేయటం కోసం ఈ చిహ్నాలని వేశారనేది మనకి పురావస్తు శాఖ వారు కానీ చరిత్రలో అనేక పాఠ్యాంశాల్లో కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ బల్లి ఫోటోలాగా ఉంది. ఆ బల్లి పక్కన ఇంకొక చిన్న బల్లిలాగా అనిపిస్తూ ఉంది. చూడండి, ఇది ఒక తాడు, అంటే చెట్లని ఎక్కటానికో లేకపోతే వాటిని ఉపయోగించడానికి తాడులాగా అనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జంతు చర్మాలు, అంటే ఇప్పుడు చుక్కలు చుక్కలుగా ఉంటే దుప్పి, అటువంటి జంతువుల యొక్క అంటే వాటి ఆకారాల్లాగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల చిన్న చిన్న గీతలు గీశారు. అంటే అప్పుడు ఆదిమ మానవులు వారు చేసినటువంటి ఆలోచనలు, వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనలు మొత్తాన్ని కూడా తరువాతి సంతతి వారు కూడా వాటిని ఉపయోగించి జీవించడానికి ఉపయోగపడే విధంగా ఇటువంటి గుహలలో వారి యొక్క చిత్రలేఖనాలను చిత్రీకరించారనేది మనకు అర్థమవుతా ఉంది. అందుకే ఈ ప్రాంతంలో ఆదిమ మానవులు నివసించారు, ఇక్కడ ఉండి వారి యొక్క నివాసాలను గుహలుగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ జీవించారు అని చెప్పడం కోసం అనేక ఆధారాలు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆధారాలను బట్టే ఆదిమ మానవులు ఈ ప్రాంతంలో కూడా సంచరించారు, ఇక్కడ కూడా జీవించారు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి గుహలు కూడా ఈ కింద స్థాయి కాకుండా ఎత్తైన కొండల మీద గుహల్ని, మరి రాతిని ఎలా తొలిచారో కానీ ఆ రాతిని తొలిచి గుహల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుహల్లో ఉండి మరి ఎండకి వానకి రక్షణగా తీసుకున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంది. చూసారా వాళ్ళ ఆర్ట్, అంటే ఏంటి దీనికి వేటికి గుర్తులు అనేది మనం గుర్తించకపోయినప్పుడు కూడా ఇది వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆర్ట్, ఆ కలర్ కూడా ఇంతవరకు కనీసం చెక్కు చెదరకుండా ఉందంటే ఆ రోజు మరి ఆది మానవులు ఎటువంటి చెట్ల జిగుర్లు అలాంటివి ఏం వాడారో ఈ కలర్స్ కోసం అనేది మనకి తెలుస్తూ ఉంది. అంటే ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం నల్లమూడి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి గుహలు ఇవి. ఈ గుహల్ని చూస్తూ ఉంటే ఆదిమ మానవులు ఈ విధంగా జీవించేవారా, ఇటువంటి గుహల్లో ఉండేవారా, ఇటువంటి చిత్రలేఖనం ద్వారా తరువాత సంతతికి ఇలా సమాచారం అందించారా అనేది చాలా స్పష్టంగా, అంటే మనం చరిత్రలో చదువుకున్న పాఠ్యాంశాల్లో వచ్చిన అంశాలని ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆదిమ మానవులు వేటాడే పరిస్థితి ఎలా ఉండేది, ఆహారాన్ని ఎలా సేకరించేవాళ్ళు, ఎలా రక్షణ పొందేవాళ్ళు, తర్వాత ఫస్ట్ ఆకులు బెరళ్లతోటి కప్పుకున్నటువంటి శరీరాలను తరువాత జంతు చర్మాలతోటి కప్పుకునేవాళ్ళు,
అదేవిధంగా వేటకు కూడా ఫస్ట్ రాళ్లను వాడేవాళ్ళు, తర్వాత లోహాలని కనిపెట్టారు. లోహాలతోటి జంతు వేట సాగించి ఆహారం సేకరించేవాళ్ళు. నిప్పు కనిపెట్టారు, చక్రం కనిపెట్టారు. ఇవన్నీ కూడా మనకి ఆదిమ మానవులు ఎలా చేశారో ఫ్రెండ్స్, ఒంటిగుండు గుట్ట మీద అంటే ఆది మానవులు తిరిగారని, పాండవులు కూడా తిరిగారనేది అనేక చిహ్నాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసారా, రాళ్ళు 1, 2, 3, 4, 5 విగ్రహాలని పంచపాండవులుగా ఇక్కడ పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా పక్కన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అది తల మాత్రమే ఉంది, శిథిలమైపోయిన తర్వాత తల మాత్రమే మిగిలింది అక్కడ. ఇవన్నీ కూడా ఇక్కడ రోజువారీ ప్రజలు ఏదైనా పంటలు పండినప్పుడు కానీ అప్పుడు ప్రత్యేక వచ్చి ఆ పంటని ఇక్కడ అమ్మవారికి పెట్టి, అదేవిధంగా పాండవులకి పెట్టి పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. ఇది ఒంటిగుండు చాలా ప్రత్యేకమైనది. అంటే దీనికి ఆర్ట్ గ్యాలరీ అనేది కూడా పేరుంది. అంటే ఆర్ట్ గ్యాలరీ అంటే మనం పైన చూసాం ఇప్పుడు. అంటే ఆది మానవులు అక్కడ గుహలో అక్కడ పడుకొని అనేక రకాల చిత్రాలు గీశారు. మరి అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితం గీసినవి తెలియదు, కానీ అవి ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎటువంటి కలర్తో రాశారో తెలియదు, కానీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అవి కూడా. అంటే ఇక్కడ ఆది మానవులు ఇక్కడికి వచ్చి ఉన్నారని, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో కూడా పాండవులు గుట్ట అంటారు. అక్కడ కూడా పాండవులు తిరిగారనేది, అదేవిధంగా ఆది మానవులు కూడా అక్కడ నివాసాలు ఉన్నారు. అంటే పెద్ద గుహలు ఉండే లోపల ఉన్నాయి. ఆ గుహల్లో ఆది మానవులు నివసించారనేది అనేక చిహ్నాలుగా ఉన్నాయి. ఇటువంటి చిహ్నాలని అంటే ఇప్పుడు పురావస్తు శాఖ వారు అనేకమైనటువంటి చరిత్రలో ఉండటం అనేక వాటిని కాపాడుతూ ఉన్నారు. కానీ ఈ ఆది మానవులు కానీ ఇటు గిరిజన సాంప్రదాయాలు ఉన్నటువంటి పురావస్తు ఇటువంటి గుట్టల్ని, ఇటువంటి ఆర్ట్ గ్యాలరీ లాంటి ఇటువంటి విషయాల్ని ప్రభుత్వం వారు పట్టించుకొని ఇటువంటి వాటిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర మనకి ఒకసారి కనుమరుగైతే మనకి తెలియదు. ఇక్కడ అన్ని కూడా శిథిలమైపోతూ ఉన్నాయి. ఈ గుట్ట మీద చూస్తే కొన్ని చోట్ల ఏదో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తవ్వకాలు చేసి ఇక్కడ చిహ్నాలని కొన్నిటిని చెరిపివేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు. ఇటువంటి వాటిని కూడా పురావస్తు శాఖ వారు ప్రభుత్వం పట్టించుకొని ఇటువంటి ఆచార సాంప్రదాయాలు గత చరిత్ర వాటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అలా కాపాడాలని కూడా మనందరం కోరుకుంటాం.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒంటిగుండు ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీ ఆ గుహల్ని చూసాము. అదేవిధంగా దీనికి దగ్గరలోనే 1 కిలోమీటర్ దూరంలో పాండవుల గుట్ట అని ఆదిమ మానవులు నివాసం ఉన్న పెద్ద పెద్ద గుహలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్ట్ 1లో మీకు ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీని చూపించడం జరిగింది. త్వరలోనే ఆ పాండవుల గుట్ట ఆదిమ మానవుల నివాసం ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. అవి కనీసం 7 అడుగులు పైన ఉంటాయి. నడిచి మనం గుహల్లో తిరగచ్చు. ఆ గుహలను కూడా మీకు త్వరలోనే చూపించే ప్రయత్నం చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.